బీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ని ఇండియాలో బ్లాక్ చేశారు. ఇండియన్స్ ఎవరికి కూడా ఈ పార్టీ అప్డేట్స్ కనిపించకుండా చేశారు. అనుకున్నట్లే జరిగింది. ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ విత్హెల్డ్ అయింది అని చెప్పి ఆ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మే 21 తేదీ మధ్యాహ్నం ఇలా పోస్ట్ చేశారు. पहले इन लोगों ने हमारा अकाउंट हैक करने को ट्राई करा. जब इनसे हैक नहीं हुआ तो अब इन्होंने हमारा ट्विटर हैंडल इंडिया में बंद कर दिया है, बैन कर दिया है. ఈ అకౌంట్ కు 5 రోజుల్లోనే 2 లక్షల మంది దాకా ఫాలోవర్స్ వచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ అయితే ఒక ప్రభంజనమే. ఈ అకౌంట్ మీద కూడా కంటిన్యూస్ గా అటాక్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక సార్లు పాస్వర్డ్ మార్చాను అని చెప్పి అభిజిత్ దీప్కే ప్రకటించారు. ఫేస్ ఆఫ్ ఇండియన్ యూత్ గా మారిన ఈ కాక్రోచ్ జనతా పార్టీని బ్యాన్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎందుకు ఒక్కసారిగా మన దేశ అధికార రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ తమ పాదాల కిందికి నీళ్లు వచ్చేసినట్లు భయపడిపోతున్నాయి? ఎందుకంటే ఇండియాలో జెన్జీ మూమెంట్ మొదలైంది. 2014కి ముందు ఢిల్లీని వేదికగా చేసుకొని ఈ దేశ యువత యూపీఏ గవర్నమెంట్ని ఎలాగైతే దించేశారో సేమ్ అలాగే టార్గెట్ 2029గా ఇండియన్ యూత్ సరికొత్త ఉద్యమాన్ని మొదలుపెట్టారు. అదే కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో మొదలైన అతిపెద్ద పొలిటికల్ సునామీ. नमस्कार मेरे जेनजी जनरेशन के लेजी दोस्तों, सिस्टम ने हम बेरोजगार लोगों को कॉकरोच बोला है, तो हमने सोचा क्यों ना हम सब मिलकर अपनी ही पार्टी बनाए. इसलिए बनी है कॉकरोच जनता पार्टी. हाँ मैं भी कॉकरोच, मैं भी कॉकरोच. सिस्टम तेरी खराब मेरी बदली ना सोच. मैं भी कॉकरोच, मैं भी कॉकरोच. लिसन अप, लिसन क्लोज, माइक्रो एनालिसिस. यूथ तेरा सफर करे, सिस्टम है पैरालिसिस. बिकॉज ज्यादा मेहनत नहीं लग रही है. प्रॉम्प्ट डाल दो, 2 मिनट में आपको ग्राफिक्स मिल जा रहे हैं. ये वेबसाइट बनाने में 1 घंटा लगा मैक्सिमम. కాక్రోచ్ జనతా పార్టీ సృష్టిస్తున్న ఈ సునామీలో ఎన్ని పార్టీలు, ఎంతమంది లీడర్లు కొట్టుకుపోతారో తెలీదు. ఇప్పుడే ఏం చెప్పలేం. కానీ ఈ యూత్ మూమెంట్ ప్రస్తుతానికైతే మన దేశాన్ని షేక్ చేసేస్తోంది అనేది వాస్తవం. జస్ట్ 5 రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ 15 మిలియన్లు దాటిపోయారు. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి 15 మిలియన్స్ క్రాస్ అయ్యారు. మీరు ఈ వీడియో చూసే టైంకి 20 మిలియన్సో 25 మిలియన్సో అయి ఉంటారు. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయ్యాక ప్రపంచంలో గంటల్లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ పెరిగిన అకౌంట్స్ రెండే 2. ఒకటి కొరియన్ బీటీఎస్ పాప్ సింగర్ వి అకౌంట్, రెండోది ఇండియా సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్. బీజేపీ 11 ఏళ్లలో సాధించుకున్న 8.8 మిలియన్ల ఫాలోవర్స్ని ఈ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ జస్ట్ 4 డేస్లో క్రాస్ చేసేసి బీజేపీ కమలం పువ్వును సీజేపీ ఇలా తినేస్తుంది అని చెప్పి పోస్ట్ చేసింది. बीजेपी को इतने 8 मिलियन फॉलोअर्स लगाने में 14 इयर्स लग गए थे. कॉकरोच जनता पार्टी बीजेपी से आगे निकल गई. ఇదే స్పీడ్ కొనసాగితే 101 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని క్రాస్ చేయడానికి ఈ సీజేపీకి ఎంతో టైం పట్టకపోవచ్చు. ఎందుకంటే బీజేపీని అన్ఫాలో చేయండి అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇలా పిలుపునిచ్చారు. तो अब हमारा नेक्स्ट टारगेट है कि कुछ भी करके हमें बीजेपी के फॉलोअर्स कम करने हैं, क्योंकि ये वो लोग हैं जिन्होंने तुमसे तुम्हारा फ्यूचर छीन लिया है, तुमसे तुम्हारी जॉब्स छीन लिए. आज इनके कारण तुम्हारी लाइफ खराब है. जितने भी लोग इस मूवमेंट में शामिल हुए हैं उन सभी का काम है कि अभी के अभी बीजेपी को अनफॉलो करो. మే 16న ఇండియాలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఇమీడియట్ రీజను మే 15వ తేదీన ఒక కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ యువతను ఉద్దేశించి నిరుద్యోగులు సోమరిపోతుల్లాగా, బొద్దింకల్లాగా, పరాన్న జీవుల్లాగా తయారయ్యి జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు అని చెప్పి చాలా తీవ్ర స్థాయిలో ఇలా విమర్శించారు. They don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists, and they start attacking everyone. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇలా ఒక మూమెంట్ గా మారడానికి దారి తీసిన రీజన్స్ ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యల కంటే ముందు ఏం జరిగింది? 22 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తే ఆ పేపర్ లీక్ అయి ఎగ్జామ్ రద్దవడం వల్ల వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. దేశంలో లీటర్ పెట్రోల్ ధర 111 రూపాయలకు పెరిగింది. డాలర్తో పోల్చితే రూపాయి విలువ 96 రూపాయలకు పతనమైంది. అత్యాచారాలు చేసిన వాళ్ళు జైలు నుంచి దర్జాగా బయటకు వస్తున్నారు. అవినీతి రాజకీయ నాయకులు దర్జాగా బీజేపీలో చేరిపోయి ఆల్ క్లీన్ అని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల లీడర్ల మీద కేసులు బుక్ అవుతున్నాయి. దేశంలో అవినీతి
అవినీతి, నిరుద్యోగం గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలోకి పెరిగిపోయింది. ఇంకొక వైపు రాజకీయాల్లోకి యువత వచ్చే పరిస్థితే లేకుండా రాజకీయాలని పూర్తిగా డబ్బుమయం చేసేశారు. ఓటు హక్కు కూడా స్వేచ్ఛగా వినియోగించుకోలేని పరిస్థితుల్ని క్రియేట్ చేశారు. యువత బుర్రల నిండా కూడా మత విద్వేషంతో నింపేశారు. ఇలాంటి భారతదేశాన్ని కళ్ళ ముందు చూస్తున్న గొంతెత్తి ప్రశ్నించే వాళ్ళని బొద్దింకలు, పారాసైట్లు అని చెప్పి ఈ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనడము అనేది ఈ దేశ యువతను తీవ్రంగా అవమానానికి గురి చేసింది. హర్ట్ అయ్యారు వాళ్ళు. సోషల్ మీడియా నిండా కూడా నేను కాక్రోచ్నే అయితే ఏంటి అని చెప్పి పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తాయి. साल वही स्कैंडल, हर साल वही शो, दोषियों को बचाना ही इनका फेवरेट रोल। धर्मेंद्र प्रधान जी कितने और फ्यूचर फोल, मेहनत मेरी वीक नहीं, तुम्हारा सिस्टम सा, मैं हूँ कॉकरोच, चुप नहीं बैठूंगा ब्रो। సోషల్ మీడియా నిండా నేను కాక్రోచ్నే అయితే ఏంటి అని చెప్పి పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తాయి. ఆ వెల్లువలో భాగంగానే అభిజిత్ దీప్కే నేను కాక్రోచ్ జనతా పార్టీ పెడుతున్నాను, మీరు చేరాలి అంటే ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి అని చెప్పి ఒక సెటైర్ విసిరినట్లు ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. అంతే, గంటల్లోనే వేలాది మంది ఆ గూగుల్ ఫామ్ ని ఫిల్ చేశారు, ఆ ఎక్స్ అకౌంట్ ని ఫాలో చేశారు. ప్రభుత్వం మీద తిరుగుబాటు స్వరం లాగా, ఒక సెటైర్ లాగా మొదలైంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు యువత అంతా కూడా ఓన్ చేసుకొని అతిపెద్ద యూత్ మూమెంట్ లాగా ఇది మారిపోతుంది. వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ నినాదంతో ఈ కాక్రోచ్ జనతా పార్టీ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలాగా చేసింది. ముఖ్యంగా మన దేశ పొలిటీషియన్స్ని అండ్ న్యాయ వ్యవస్థని. ఇంతకీ ఎవరి అభిజిత్ దీప్కే? అభిజిత్ దీప్కే ఏజ్ జస్ట్ 30 years. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వాలంటీర్గా ఇతను వర్క్ చేశాడంట. ప్రస్తుతం అమెరికా బోస్టన్లో ఇతను చదువుకుంటున్నాను అని చెప్పి అతను ఇచ్చిన ఇంటర్వ్యూస్లో చెప్పాడు. कोई बिना डिग्री लिए ना पॉलिटिक्स में कुछ कर नहीं सकता है. कुछ लोग होते हैं जिनको पढ़ाई करनी पड़ती है, तो उसके लिए मैं यूएसए आया हूँ. मेरे लिए पढ़ाई बहुत ज्यादा इंपॉर्टेंट है. मिडिल क्लास फैमिली से आता हूँ मैं. हाँ, इसके बाद मैं जरूर इंडिया आऊंगा और मैं वैसा ही बोलते रहूंगा. और यूएस तो मैं पिछले 2 साल से रह रहा हूँ ना, बोलते मैं पॉलिटिक्स के ऊपर पिछले 10 सालों से रहा हूँ. నిరుద్యోగులు, బద్దకస్తులు రోజులో కనీసం 11 గంటలు ఆన్లైన్లో ఉండేవాళ్ళు, ప్రొఫెషనల్గా ర్యాంట్ చేయగలిగిన వాళ్ళు. ర్యాంట్ చేయడము అంటే ఫ్రస్ట్రేషన్ను సరైన పద్ధతిలో బయట పెట్టగలిగే వాళ్ళు ఈ పార్టీలో చేరడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి ఇతను ప్రకటించాడనమాట. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అఫీషియల్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు. జాయిన్ ద పార్టీ లేకపోతే బికెమ్ ఏ మెంబర్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వివరాలు ఎంటర్ చేసి అందులో చేరొచ్చు. ఇది పూర్తిగా ఫ్రీ. యూత్ వాయిస్గా కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మూమెంట్ మొదలవడంతో పార్టీలకు అతీతంగా తృణమూల్ కాంగ్రెస్ మహువా మొయిత్రా కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ లీడర్ అండ్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు కానీ ఈ యూత్ మూమెంట్ కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి ప్రకటించారు. इन क्रोकोडाइल्स को ठीक करने के लिए कॉकरोचेस की ये जनता पार्टी कुछ ना कुछ तो करेगी और मैं इनके साथ हूँ क्योंकि मैं भी कॉकरोच हूँ. ప్రకాష్ రాజ్ లాంటి మోదీ గవర్నమెంట్ క్రిటిక్స్, అలాగే ధ్రువరాటి లాంటి కాంటెంట్ క్రియేటర్స్, మోదీ గవర్నమెంట్ ని చాలా తీవ్ర స్థాయిలో విమర్శించే వాళ్ళు అందరూ కూడా కాక్రోచ్ జనతా పార్టీకి అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ నేను కూడా ఈ పార్టీ ఫామ్ ని ఫిల్ చేశాను. ఎందుకంటే ఈ దేశాన్ని నడపాల్సింది రాజకీయ నాయకులు కాదు, ప్రజలు. ముఖ్యంగా యువతని డమ్మీల్ని చేసేసి అరాచకవాదులు, నియంతలు పాలన సాగిస్తుంటే అప్పుడు అది ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వం. ప్రస్తుతం మన దేశానికి సంబంధించి అతిపెద్ద లీకేజ్ ఏంటో తెలుసా? అది డెమోక్రసీ. ఎస్, రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చేశారు. అది నేను ఇక్కడ ఒక పార్టీ అని చెప్పట్లేదు, ఎప్పుడో నీరుగార్చేశారు. చాలా పార్టీలు దాంట్లో భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పుడున్నది ఉత్త డొల్లస్వామ్యం. మత విద్వేషాలతో యువత బుర్రల్ని పుచ్చిపోయేలాగా చేశారు, యువత విద్వేషాలతో రెచ్చిపోయేలాగా చేశారు. ఎంతో శక్తివంతమైన భారతీయ యువతను సోషల్ మీడియా కామెంట్లకు పరిమితం చేసేశారు. అందుకే అదే సోషల్ మీడియా వేదికగా యువత ఇప్పుడు మేల్కొంటోంది. దేశమంతా ఒకే నీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వమే మొత్తం దేశంలో ఉండే యూత్ని ఈ కాక్రోచ్ జనతా పార్టీ వైపు మళ్లించింది లీకేజీ తర్వాత. ఇప్పుడు సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ ఏఐ వీడియోస్, నిజంగానే కాక్రోచ్ వేషాలు వేసుకొని సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్న యువత ఎటు చూసినా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. సీజేపీ మీద, బొద్దింకల మీద పాటలు, మీమ్స్ లెక్కలేనన్ని స్థాయిలో మనకు కనిపిస్తున్నాయి. నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయి ఎగ్జామ్స్ రద్దయ్యాక 22 లక్షల మంది నీట్ విద్యార్థులు ఈ సీజేపీ కాక్రోచెస్గా మారారు. సీజేపీ టేకప్ చేసిన ఫస్ట్ ఇష్యూ కూడా ఈ నీట్ ఇష్యూనే. నీట్ ఎగ్జామ్ రద్దు తర్వాత 17 మంది విద్యార్థులు చనిపోయారు. వీళ్ళ చావులకు బాధ్యత వహిస్తూ దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రిజైన్ చేయాలి అని చెప్పి ఈ सीजेपी फाउंडर अभिजीत दीपके डिमांड చేస్తున్నారు. अगर वो नीट पेपर लीक पर उनके एजुकेशन मिनिस्टर को रिजाइन नहीं करवा सकते, they have ruined your life, they have ruined your future, so they should face the consequences for it. అలాగే ఈ పార్టీ మేనిఫెస్టో అని చెప్పి ఒక 5 పాయింట్స్ ని ప్రకటించింది.
ఈ 5 పాయింట్స్ కూడా చాలా పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. సీజేపీ అధికారంలోకి వస్తే ఈ 5 అంశాలని మేము అమల్లోకి తెస్తాము అని చెప్పి వీళ్ళు ప్రకటించారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఏ చీఫ్ జస్టిస్కి రాజ్యసభ సీటు కానీ ప్రధాన పదవి కానీ ఇవ్వకూడదు అని చెప్పి. సెకండ్ పాయింట్ చట్టబద్ధమైన ఓట్లు అంటే ఎలిజిబుల్ ఓటర్స్ని కనుక రిమూవ్ చేస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీద యూఏపీఏ పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలి అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ పార్లమెంట్ సీట్లు పెంచకుండా కూడా మహిళలకు 50% రిజర్వేషన్ని అమలు చేయొచ్చు, 50% సీట్లను మహిళలకు ఇవ్వాలి అని చెప్పి పెట్టారు. క్యాబినెట్లో కూడా 50% మహిళలే ఉండాలి, మేము అధికారంలోకి వస్తే అలా ఉండేలాగా చూస్తాము అనేది వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశం. ఫోర్త్ పాయింట్ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎంపీలు 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా అలాగే ఏ రాజ్యాంగబద్ధమైన పదవి చేపట్టకుండా చూడాలి అని చెప్పి ఫోర్త్ పాయింట్గా పెట్టారు. ఫిఫ్త్ చాలా ఇంపార్టెంట్, అంబానీ అదానీ మీడియా హౌజుల్ని రద్దు చేయాలి, ఆ మీడియా లైసెన్సుల్ని రద్దు చేయాలి. గోధీ మీడియా అని చెప్పి ఏదైతే రవీష్ కుమార్ సెటైరికల్గా ఫామ్ చేశారో ఆ వర్డ్ని గోధీ మీడియా ప్రతినిధులు అంటే మోదీ గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేసే మీడియా ప్రతినిధుల బ్యాంక్ అకౌంట్స్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి ఫిఫ్త్ పాయింట్ లాగా పెట్టారు ఈ सीजेपी मैनिफेस्टोలో. दर्शकों, मैं हूं कॉकरोच टीवी का आपका एंकर। ब्रेकिंग न्यूज, पेट्रोल और डीजल की कीमतों में फिर से बढ़ोतरी दर्ज की गई। పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు మీడియాను కంట్రోల్ చేస్తున్నాయి అని చెప్పి, ఇది క్రోనీ క్యాపిటలిజంకు దారితీస్తుంది అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ అంటోంది. వాళ్ళ కంట్రోల్లో ఉన్న మీడియా నిరుద్యోగము, ఎగ్జామ్స్ లీకులు, కరప్షను ఈ అంశాలని కవర్ చేయకుండా ప్రభుత్వానికి భజన చేసే ఒక ప్రభుత్వం ఒళ్ళో కూర్చొని వార్తలు చెప్పే వ్యక్తుల్లాగా మారిపోతున్నారు అని చెప్పి ఈ పార్టీ ఆరోపిస్తుంది. నేను ఇదంతా చెప్పిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ని ఎవరు నియంత్రిస్తున్నారు అని చెప్పి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటున్నాను. ఇక్కడ అకౌంట్ బ్లాక్ చేయడం అంటే డిజిటల్ యుగంలో యువత గొంతు డైరెక్ట్గా నొక్కడం. కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా అయితే ఆపలేమో యువత గొంతును సోషల్ మీడియాలో అడ్డుకోవడం అసాధ్యం మన దేశంలో. అందుకే సీజేపీ ఎక్స్ అకౌంట్ బ్లాక్ అయింది అనే వార్త ఒక దావానలంలాగా వ్యాప్తి చెందింది సోషల్ మీడియాలో. విపరీతంగా వీడియోస్ పెరిగాయి. ఆ వెంటనే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగారు. అండ్ ఇదే అభిజిత్ కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అని చెప్పి ఇంకో అకౌంట్ స్టార్ట్ చేస్తే దానికి గంటల్లోనే వేలాది మంది వెళ్ళి ఫాలో చేస్తున్నారు ఎక్స్లో. అంతటితో ఆగిపోకుండా అఫీషియల్గా కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని రావడానికి లీగల్ ఫైట్ చేయాలి అని చెప్పి కూడా సీజేపీ డిసైడ్ అయింది. అకౌంట్ విత్హెల్డ్ చేయడం మీద లీగల్ నోటీసులు పంపేలాగా యువ న్యాయమూర్తుల బృందం అంతా కూడా ఒక్కటై సీజేపీకి ఫ్రీ లీగల్ అసిస్టెన్స్ అందించాలి అని చెప్పి ముందుకొచ్చారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు నిరసనగా పుట్టిన ఈ పార్టీ ఇప్పుడు అదే సుప్రీంకోర్టులో అదే న్యాయ వ్యవస్థ ముందు మా అకౌంట్ వెనక్కి రావాలి అని చెప్పి ఫైట్ చేయబోతోంది. ఇండియాలో సీజేపీ అకౌంట్ బ్లాక్ అయిన వెంటనే ఈ మూమెంట్ గ్లోబల్ ట్రెండ్స్లోకి దూసుకెళ్ళింది. భారతదేశ యువత మొదలుపెట్టిన మూమెంట్ని మోదీ గవర్నమెంట్ తీవ్రంగా అణచివేస్తోంది అనే కథనాలు మొదలయ్యాయి. అంటే ప్రభుత్వం ఎంత అనగదొక్కాలి, ఎంతగా నోరు నొక్కాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే యూత్ అంత స్పీడ్గా అంతే బలంగా ఈ మూమెంట్ని నిర్మిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? చరిత్రలో ఏ పెద్ద విప్లవమైనా ఒక చిన్న స్పార్క్తోనే మొదలవుతుంది. ఫ్రెంచ్ విప్లవమైనా, మన దేశంలో స్వాతంత్ర పోరాటమైనా సామాన్యుల్ని తక్కువగా అంచనా వేసినప్పుడు పాలకుల పతనం అనేది మొదలవుతుంది. అణుబాంబు దాడి జరిగినా కూడా తట్టుకొని నిలబడే ఏకైక జీవి బొద్దింక, కాక్రోచ్. మన దేశ యువత కూడా అంతే. ఎన్నోసార్లు వాళ్ళ జీవితాలని పేల్చేసేలాంటి ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి, ఎంప్లాయ్మెంట్ స్కాములు జరిగాయి, అయినా సరే తట్టుకొని నిలబడగలుగుతున్నారు. అందుకే వాళ్ళకు కాక్రోచ్ ఆదర్శమైంది. మురికిలో పుట్టే బొద్దింకల్లాగే ఈ దేశ యువత కూడా AQI 400 దాటినా కూడా తమ చుట్టూ ఉన్న పరిస్థితులు కాలుష్యంతో నిండిపోయినా కూడా సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. అందుకే ఇండియన్ యూత్కి ఇప్పుడు బొద్దింక ఒక పెద్ద ఆదర్శం. అని చెప్పడం మర్చిపోయాను, ఈ సీజేపీ బొద్దింక జనతా పార్టీ మాత్రమే కాదు, చీఫ్ జస్టిస్ పారాసైట్స్ అని చెప్పి కూడా తిట్టారు. సో ఇంకొక పార్టీ కూడా పుట్టింది, నేషనల్ పారాసైట్ ఫ్రంట్. దీన్ని పార్టీ అనలేమేమో, ఒక గ్రూప్, ఇంకొక సోషల్ మీడియా ప్రెషర్ గ్రూప్ కూడా మొదలైంది. సాధారణ పౌరుల్ని పరాన్న జీవులు అని చెప్పి అంటున్నారు. మేము అసలైన ప్రతిపక్షంగా క్వశ్చన్ చేస్తాము అని చెప్పి ఈ గ్రూప్ ప్రకటించింది. ఇప్పటికే వెబ్సైట్ కూడా స్టార్ట్ చేసింది. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి ఈ విరిగిన వ్యవస్థతో అతుక్కుపోయాము అని చెప్పి నేషనల్ పారాసైట్ ఫ్రంట్ NPF తన వెబ్సైట్లో ప్రకటించింది. పార్లమెంట్లో నేరస్తులు ఉండకూడదు, చదువుకున్న ప్రజాప్రతినిధులు రావాలి రాజకీయాల్లోకి, వర్షం పడితే నదులుగా మారే రోడ్ల వ్యవస్థ మారాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ బొద్దింకలాగా ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే సామాన్యుని ప్రతిబింబిస్తుంటే NPF మాత్రం అసలైన పరాన్న జీవులు ఎవరు అని చెప్పి పాలకుల్ని క్వశ్చన్ చేస్తుంది. అయితే కాక్రోచ్ జనతా పార్టీ అచ్చం బీజేపీని సూటిగా విమర్శించేలాగా ఉండడం వల్ల, డైరెక్ట్ అటాక్ చేస్తుండడం వల్ల ఈ NPF కంటే సీజేపీ మోస్ట్ పాపులర్ అయింది.
ఎక్కువ మందిని ఆకట్టుకుంటోంది. ఇలాంటి ఉద్యమాలు ఎన్నొచ్చినా కూడా వీటి వెనుకున్న కారణం మాత్రం అధికారంలో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత, విసిగి వేసారిపోవడం అనేది చాలా పెద్ద కారణంగా కనిపిస్తుంది. అలాగే రీల్స్కి, మీమ్స్కి ఇలాంటి ఉద్యమాలు పరిమితమైపోకూడదు అని చెప్పి మనం బలంగా కోరుకోవాలి. యువత భవిష్యత్తును మార్చే, దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లేలాగా ఇలాంటి ఉద్యమాలు మారినప్పుడు ఈ ఆగ్రహానికి సరైన అర్థం ఉంటుంది. కానీ మన దేశ పాలకుల్ని అస్సలు తక్కువగా అంచనా వేయలేం. జన్జీ ఉద్యమం తెస్తాడు, జన్జీ పార్టీ పెడతాడేమో అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు రాఘవ్ చద్దా గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంది యువత. కానీ ఆ తర్వాత ఏమైంది? ఆయన వెళ్ళి బీజేపీలో కలిసిపోయాడు. రేపొద్దున ఈ సీజేపీ కానీ ఎన్పీఎఫ్ కానీ బీజేపీలో వాళ్ళు కలిపేసుకోకుండా ఉంటారు, అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటారు అని చెప్పి అస్సలు అనుకోలేం. సో ఈ మూమెంట్ మొదలుపెట్టినంత తేలికైతే కాదు, సుదీర్ఘకాలం పాటు కొనసాగించడం. ఏం జరుగుతుందో చూడాలి మనము. అండ్ నేను దీని మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ రేపు దీనికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ వీడియో మన ఛానల్లో పోస్ట్ అవుతుంది. ఇప్పటిదాకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ గవర్నమెంట్ని నమ్మకుండా, ఏ రాజకీయ పార్టీని నమ్మకుండా, ఏ రాజకీయ పార్టీకి కొమ్ము గాయకుండా యువత అండ్ ప్రజల పక్షాన నిలబడి ఎప్పటికప్పుడు వాళ్ళ వాయిస్ని వినిపించడం అనేది మేము చేస్తున్న పని. సో ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలి అంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి సపోర్ట్ చేయొచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.